జేడీ లక్ష్మీనారాయణ భార్యకు సైబర్ నేరగాళ్ల టోకరా. పెట్టుబడి చిట్కాల పేరుతో 2.2 కోట్ల టోకరాట. చెప్పినట్టు చేస్తే 500 రెట్లు లాభం అంటూ ఎరా పసిడి తాకట్టు పెట్టి డబ్బిచ్చిన మాజీ ఐపీఎస్ భార్య హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అంటూ చూస్తూ ఉన్నాం. సో మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ తన భార్య ఎవరైతే ఉన్నారో ఈరోజు సైబర్ మోసానికి గురైందంట. 2.5 కోట్ల రూపాయల సైబర్ మోసానికి గురైంది అంటే ఏ విధంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోండి. ఒక ఐపీఎస్ అంటే చట్టాన్ని రక్షించే పదవిలో ఉండి రిటైర్ అయినటువంటి జేడీ లక్ష్మీనారాయణ సంబంధించినటువంటి కుటుంబ సభ్యురాలే ఈరోజు ఈ విధమైనటువంటి సైబర్ మోసానికి గురైతే సామాన్యుల పరిస్థితి ఏంది? పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఇంకా తేరుకోకపోతే ఇలాంటి మోసాలు ఇంకా పెరిగిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. సో చదువుకున్నటువంటి వాళ్ళు ఈరోజు సొసైటీలో ఒక విఐపి హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఇలాంటి మోసాలకు గురవుతున్నారంటే ఏమీ తెలియనటువంటి అమాయకులు ఈరోజు రూపాయి ఎక్కువ వస్తుందని ఆ డబ్బులు పెట్టే ఆశపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా అత్యధికంగా మోసపోయే అవకాశాలు ఉంటాయి కదా. మరి వీటిని కట్టడియాల్సింది ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్ కదా, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కదా. కట్టడి చేస్తుందా? దానికి ఏమైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటుందా? ఇంతవరకు ఒక్కరైనా అరెస్ట్ అయినరా? లేదు కదా. ఇవన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి విషయం అయితే కనబడతా ఉంది మిత్రులారా. ఒకసారి దీని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే దాదాపు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ నేరగాల చేతిలో మోసపోయారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చిట్కాల పేరిట ఎరవేసిన సైబర్ నేరగాలు ఆమె నుంచి ఏకంగా 2.53 అంటే 2.5 కోట్లు కొట్టేశారట. ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ వాట్సాప్కు 2025 నవంబర్ చివరి వారంలో గుర్తు తెలియని నెంబర్ నుంచి ఓ సందేశం వచ్చింది. తాము సూచించిన విధంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అతి తక్కువ సమయంలో అధిక లాభాలు చూస్తారని ఆ సందేశం సారాంశం. దానిని నమ్మిన ఊర్మిళ తనకు ట్రేడింగ్ పై అవగాహన లేకపోవడంతో సైబర్ నేరగాళ్లు సూచించినటువంటి స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్చేంజ్ 20 అనే వాట్సాప్ గ్రూప్లో తన భర్త లక్ష్మీనారాయణ నెంబర్ను నవంబర్ 29 యాడ్ చేయించారు. నాకు తెలిసి లక్ష్మీనారాయణ చేసే ఉంటాడేమో, ఆయన పేరు బయటకు వస్తే ఇబ్బంది పడతామని చెప్పేసి ఆయన వాళ్ళ భార్య పేరు నెట్టేసినట్టు అర్థమవుతా ఉంది. సో ఎందుకంటే ఇజ్జ పోతాయి కదా మార్కెట్లో పోతాయి. సో గ్రూప్లో చేరిన కాసేపటికే దినేష్ సింగ్ అనే వ్యక్తి ఆమెతో మాట్లాడాడు. తనని తాను ట్రేడింగ్ శిక్షకుడిగా పరిచయం చేసుకున్న దినేష్ సింగ్ తాను ఐఐటి ముంబై గ్రాడ్యుయేషన్ అని అమెరికాలో పిహెచ్డీ చేశానని చెప్పాను. తాను రాసిన స్టాక్ మార్కెట్ ట్రెజర్ హంటింగ్ సీక్రెట్స్ అనే పుస్తకాన్ని త్వరలో మార్కెట్లోకి తీసుకొస్తున్నానని నమ్మించాడు. సో చూడండి, ఇక్కడ స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్చేంజ్ 20 అనే వాట్సాప్ గ్రూప్లో తన భర్త వివి లక్ష్మణ నెంబర్ను నవంబర్ 29 యాడ్ చేయించారట. చార్జ్ చేసింది తనకు తెలియకుండా, జేడీ లక్ష్మణ తెలియకుండా వాళ్ళ భార్య చార్జ్ చేసే అవకాశం ఉంటుందా? నాకు తెలిసి జేడీ లక్ష్మణ చేసి ఉంటుందేమో అనేటువంటి ఒక అనుమానం అయితే నాకైతే చాలా బలంగా ఉంది. సో తన మాటలతో మాయ చేసినటువంటి దినేష్ సింగ్ వాట్సాప్ గ్రూప్లోని సభ్యులకు ట్రేడింగ్పై శిక్షణ తరగతులు నిర్వహిస్తూనే పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని స్టాక్స్ సిఫారసు చేశాడు. వాటిలో పెట్టుబడులు పెట్టిన వారు లాభాలు పొందారని ఆ వివరాలంటూ కొన్ని స్క్రీన్ షాట్లు గ్రూప్లో పెట్టి పోస్ట్ చేసేవాడు. ఆయా స్టాక్స్లో పెట్టుబడి పెడితే మీరు 500% లాభాలు పొందుతారని చెప్పాడు. మరోపక్క దినేష్ సింగ్ శిష్యురాలంటూ ప్రియసఖి అనే మహిళ దినేష్ సింగ్ చిట్కాలను బలపరిచేలా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ పెట్టేది. అయితే సామూహిక పెట్టుబడులు పెట్టాలని, అలా చేస్తే 5 నుంచి 6 వారాల్లో 500% లాభాలు చూస్తారని దినేష్ సింగ్ గ్రూప్లోని ఆ సభ్యులను ప్రోత్సహించాడు. సెబీ గుర్తింపు పొందిన మొకిన్లీ అనే సంస్థ ద్వారా బ్రోకరేజ్ సేవలు పొందుతున్నామని నమ్మించాడు. ఇందుకు సంబంధించినటువంటి నకిలీ పత్రాలు పంపాడు. దినేష్ ముఠాను నమ్మిన బాధితురాలు యాప్ స్టోర్ నుంచి MCKIEYCM అనేటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అందులో ట్రేడింగ్ ఖాతా తెరిచారు. దినేష్ సింగ్ చేసినటువంటి మాయన నమ్మి 2025 డిసెంబర్ 24 నుంచి జనవరి 5 మధ్య 19 విడతలుగా మొత్తం 2.5 కోట్లను ట్రేడింగ్ ఖాతాకు బదిలీ చేశారు. దాదాపు చూడండి, 2025 డిసెంబర్ 24 నుంచి జనవరి 5 అంటే దాదాపు 10 రోజుల గ్యాప్లో 19 విడతలుగా 2.5 కోట్లను ట్రేడింగ్ ఖాతాకు బదిలీ చేశారు. ఇందుకోసం తనతో పాటు తన భర్త వద్ద ఉన్నట్టు బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం కూడా తీసుకున్నారు. ట్రేడింగ్ ఖాతాలో పెట్టుబడులకు సంబంధించినటువంటి లాభాలు కనిపిస్తున్నా విత్డ్రా ఆప్షన్ లేకపోవడంతో మరింత డబ్బు పెట్టుబడి పెట్టకపోతే ఇప్పటివరకు పెట్టిన డబ్బు పోతుందంటూ బెదిరించడంతో మోసపోయామని ఆమె గుర్తించారు. వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. సైబర్ నేరగాళ్ల మ్యూల్ ఖాతాలకు డబ్బులు పంపించారని వాటిని గుర్తించడానికి ప్రయత్నిస్తామని తెలిపారంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈరోజు జేడీ లక్ష్మీనారాయణ వాళ్ళ భార్య ఇద్దరు మోసపోయారు కాబట్టి ఇగో ఇంత పెద్ద ఎత్తున వార్త వచ్చింది. అదే సామాన్యులు కనుక మోసపోతే ఇంత పెద్ద ఎత్తున వార్త వచ్చేదా?
పోలీస్ డిపార్ట్మెంట్ తరోగా ఫాస్ట్గా ఇట్లా ఎంక్వైరీ చేస్తూ ఉంది కదా, మరి సామాన్య విషయంలో ఇదే రెస్పాన్స్ ఉంటుందా పోలీసులది? అంటే చూడండి, సామాన్యులకేమో ఒక న్యాయం ఉంటుంది, ఈరోజు విఐపీలకేమో ఇంకొక న్యాయం ఉంటుంది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ మారాలి, సామాన్యులను విఐపీలను అన్నిటిని కూడా చట్టపరంగా ఒకే రకంగా ట్రీట్ చేస్తే బాగుంటుంది. ఈరోజు జేడీ లక్ష్మి మోసపోయాడు కదా అని చెప్పేసి ఆగమేఘాల మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మొత్తం డిపార్ట్మెంట్ అంతా, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అంతా కదులుతూ ఉంది.